మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్లను కుదిపివేసిందా? దీనివల్ల రోజు రోజు వీరి ఆర్థిక పరిస్థితులు అడుగంటిపోతున్నాయా? కుటుంబ పోషణ భారమైందా? ఆటో కిస్తీలు కట్టక ఆర్థిక భారం పెరిగిపోయిందా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. అయితే ఆటోని నమ్ముకున్న కొంతమంది ఆటో డ్రైవర్లపై ఈ ఉచిత ప్రయాణం ఓ పెద్ద గండంలా మారింది. ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో డ్రైవర్లు రోజంతా ఎంతోగానో శ్రమిస్తుంటారు. ఈ పథకం ప్రవేశపెట్టగానే ఆటో డ్రైవర్లు ఆర్థికంగా చతికిలబడిపోయారు. కొందరైతే ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. అయితే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు నడుం బిగించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజా రవాణా వ్యవస్థలో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తారు. రోజు చాలని వేతనం అందుతున్నా ఎటుపాలు పోలేని పరిస్థితిలో తమ జీవనం సాగిస్తున్నారు ఆటో వాలాలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆటో వాలాలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ఆర్థిక స్థితిగతులను దయనీయంగా మారాయి. ఇతర పనులు చేసుకునే అవకాశాలు లేక ఆటో డ్రైవర్లుగా రాణిస్తున్నారు కొందరు. ప్రస్తుతం రోజువారీ కుటుంబ పోషణ భారమైంది. అంతేకాదు స్వతహాగా ఆటోలు కొనలేని పరిస్థితి ఉన్నవారు రోజువారీ కూలికైనా వేరే వారి ఆటోలను తీసుకుని నడుపుతుంటారు. అయితే తాము సంపాదించే నగదు డీజిల్కే సరిపోయే పరిస్థితి ఏర్పడింది. పగలు రాత్రి తేడా లేకుండా ఆటోలను నడిపితే రోజుకు 500 నుండి 700 వరకు కూలీ అందుతుంది. ఎన్నో ఏళ్లుగా ఆటోలపైనే ఆధారపడి జీవనం మనుగడ సాగిస్తున్న ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం గడ్డుకాలం ఏర్పడింది. దీంతో చాలని రోజువారీ కూలీలతో అప్పుల పాలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్ల పూట గడవక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన ఆటోల బంద్కు డ్రైవర్లు పిలుపునిచ్చారు. టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రభుత్వ మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నుంచి వారికి ఫ్రీ జర్నీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. అప్పటి వరకు ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగించిన మహిళలు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ఎక్కేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బస్సులో సీటు కాదు కదా, కాలు పెట్టడానికి కూడా జాగ లేకుండా పోతుంది. ఈ పథకం అమల్లోకి రాకముందే ప్రతిరోజు బస్సులో ప్రయాణించే వారి సంఖ్య 12 లక్షలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. జీరో టికెట్ తీసుకుని మహిళలు ఎక్కువగా బస్సులో ప్రయాణాలు సాగిస్తుండటంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేకుండా పోయింది. ఆటోలు ఎక్కేవారే కరువయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయం తమ పొట్టకొట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఎక్కకపోవడంతో తమకు రోజువారీ ఆదాయం లేకుండా పోయిందని, ఉపాధి లేమి తాము కుటుంబాలని ఎలా పోషించేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. ప్రభుత్వ పెద్దలను సైతం కలిశారు. తమను ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కూడా కలిశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో 16న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆటో డ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంలో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయిన ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఒక్క ఆటో కూడా రోడ్డు మీదకు రాదని డ్రైవర్లు తేల్చి చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.